మహానగరానికి రూపశిల్పి మొట్టమొదటి హైదరాబాద్ మేయర్ అయినటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి 55వ వర్ధంతి సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజు సేవా సమితి అధ్యక్షుడు పిట్టల నాగేష్ అధ్యక్షతన ఈరోజు మరి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాము, ఈటల రాజేందరు, పిడమర్తి రవి లాంటి వాళ్ళతో పాటు బీఎస్పీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి పిట్టల నాగేష్ గారితో అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీ నాయకులలో మరి పెద్ద నాయకులు ఎవరైనా వచ్చారా? సో అన్ని పార్టీల ప్రెసిడెంట్లు కూడా పిలిచినట్టు తెలుస్తుంది. సో మరి టీడీపీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా? టీడీపీ నుంచి కూడా మా జ్ఞానేశ్వర్ అన్నకు నేను పిలవడం జరిగింది. మళ్ళీ అతను ఏదో ఖమ్మంలో ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఐ థింక్ ఏదో మళ్ళీ రాలేదు తను కొన్ని కారణాల వల్ల. మళ్ళీ మిగతా అన్ని పార్టీలు రావడం జరిగింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. తను కూడా మన పార్లమెంట్లో ఉందని చెప్పి నేను నైటే వెళ్ళిపోవడం జరిగింది. తను కూడా చూస్తే మరి వివిధ పార్టీల నాయకులు అందరూ వచ్చినప్పటికీ కూడా సో మరి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కానొచ్చారు. మరి మిగతా జాతీయ నాయకులు మరి బండ ప్రకాష్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్సీ వాళ్ళు కూడా మరి వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? బండ్ల ప్రకాష్ గారికి కూడా తనకు చెప్పడం జరిగింది. తను కూడా మళ్ళీ ఏదైనా పనివాడ రాలేదో మళ్ళీ ఏం కారణం వల్ల ఇక్కడ అయితే ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ వస్తారేమో చెప్పలేము. మళ్ళీ వర్ధంతి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా, ఇక్కడైనా మెయిన్గా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది వర్ధంతి. అక్కడే నిన్నదాలు ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడే వాళ్ళ మన గ్రామ పంచాయతీలో, మండల ఆఫీస్లో, జిల్లాలలో ఎక్కడిదక్కడనే వాళ్ళు అక్కడనే నిర్వహిస్తున్నారు. మనం స్వాతంత్ర యోధులు కావచ్చు, తెలంగాణ యోధులు కావచ్చు, దాదాపు అందరిని కూడా గవర్నమెంట్ గుర్తించి జయంతి వర్ధంతులు కూడా నడిపిస్తుంది. మరి సో ముద్రాజుల ఐకాన్ అటువంటి మరి కొరివి కృష్ణస్వామికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే మమ్మ అనిపించేది? లే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయితే ఇప్పుడు మనం అన్ని కుల సంఘాల అధ్యక్షులని అఫీషియల్గా జియో రిలీజ్ చేసి వర్ధంతి జయంతి నిర్వహిస్తారో అట్లనే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ది కూడా జయంతి వర్ధంతి అఫీషియల్గా డిక్లేర్ చేసి చేయాలని నేను ప్రభుత్వంతో కోరుతున్నాను. మీకు కూడా అన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాలలో ఒకటి మహారాజా అని, మహాసభ అని అన్ని సంఘాలు ఉన్నాయి. మరి అన్ని వాళ్ళు అందరు వాళ్ళు వస్తారా, లేకపోతే ఒకరు హైలైట్ అవుతారు మేము పోవాల్సిన అవసరం ఏముందని ఇలాంటి ఏమైనా చిన్న చిన్న పొరంబచ్చలు ఉన్నాయా? అలాంటిది అయితే ఏం లేదు, అందరూ వస్తున్నారండి. అట్లేం లేదు. ఎందుకంటే 1920లోనే ముదిరాజ్ మహాసభ స్థాపించిన ఈ వ్యక్తి ఇతను. అక్కడి నుంచే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆయన అందరూ కూడా గౌరవిస్తారు. అతన్ని అందరినీ కూడా మనం తీసుకెళ్ళాలి. ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్తారు? ఏమైనా వర్ధంతి జయంతి రోజున గుర్తించుకోవడం ఉందా, మిగతా రోజులలో ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఆయన సేవలు, అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మేము చేయాలనే కోరికతోనే అతని పేరు మీదనే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి అనేది స్థాపించి అనాథ పిల్లలకు వాళ్ళందరికీ కూడా మేము పెళ్ళిళ్ళు చేయడము, ఇప్పుడు కొత్తగా రేపు ఎల్లుండో మేము మన గ్రూప్స్కి అండ్ జాబ్స్కి అందరికి కూడా కోచింగ్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. మేము కోచింగ్ సెంటర్స్తో పాటు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను తీసుకోబోతున్నాం. మేము కూడా రాజకీయ రంగంలో ముందుకు రానటువంటి సమాజం మరి అటువైపు అడుగులేసే అవకాశం ఉందా? కంపల్సరీ అండి. రాజకీయంగా లేకుండా ఏ సంఘమైనా, ఏ పార్టీ అయినా, ఏదైనా ఉండదో అది ఎప్పటికి కూడా కిందికి పాతాళంలోకి వెళ్ళిపోతుంటుంది. కావున మా జనాభా ఎంత ఉందో 14% ఉందో దాని తగ్గట్టే మేము కూడా చట్టసభలలో రావాలి, 14 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ దృష్టిలోనే మేము కూడా పనిచేస్తాము. ఆ దృష్టిలోనే మేము అందరం సంఘటితం చేస్తాము. అందరూ యూనిటీ చేసుకుంటా ఒక తాటికి తీసుకెళ్ళడానికి నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మీకు మద్దతు లభించిందా? కాంగ్రెస్ నుంచి కూడా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మీకు ఇక్కడికి వాళ్ళ తర్వాత దూతలు ఎవరైనా వచ్చారా, కలిసారా, నివాళులు అర్పించారా? వచ్చారు. మన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ అని తను కూడా రావడం జరిగింది. వచ్చి చెప్పి మేడ్చల్ తను కూడా చెప్పడం జరిగింది. నిర్ణయం తీసుకోరు, ఎలాంటి నిర్ణయం తీసుకోరు? వక్తలు చెప్పిన విషయాలని ముందు తీసుకెళ్తారా, ముద్రాజ్ సంఘానికే పరిమితం చేస్తారా మహానీయులు? కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అనే వ్యక్తి ఒక సంఘ నాయకుడే కాదు. ఈయన సంఘ నాయకుడు, ఇల్లు చక్కబెట్టుకుంటూ 90% సేవ కార్యక్రమాలు మొత్తం సమాజానికి, దాంతోపాటు ఎక్కువ శాతము దళితులకు మాత్రం మ్యాక్సిమం చేసిన వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజు. అప్పుడు ప్లేగ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు దళితవాడలకు ఎవరు పోకుంటే అందరిని యూత్ని ఒక గ్యాదర్ చేసి వాళ్ళని దళితవాడలో వెళ్ళి వాళ్ళకు అంతా మందులైనా కానీ, మన మెడిసిన్ అయినా కానీ వాళ్ళని తీసుకొచ్చి చేయడం కారణం కూడా అంతా కూడా కొరివి కృష్ణస్వామి ముదిరాజే చేసిండు. దానికి అప్పుడు అట్లా ఇంద్రశోభన్ కూడా మాట్లాడుతూ డిమాండ్ కూడా మాట్లాడారు, ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఇంద్రశోభ గారు, మన కోదండరామ్ గారు, ఈటల రాజేంద్ర గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా మంచిగా డిమాండ్స్ పెట్టారు. అవన్నీ కూడా మేము స్వీకరిస్తున్నాం. మేము అందరం కూడా దానికి ఫైట్ చేస్తాం కూడా. మేము కలిసి పదవిలో లేనప్పుడు వచ్చి అన్ని ప్రశ్నలు మాట్లాడతారు, పదవి రాగానే ఆ ప్రశ్నలు మొత్తం మాపు లేకుండా చేస్తారు. ఎలా చూడాలి ఇలాంటి వాటిని?
అందుకే కదా ఇప్పుడు మేము ఇప్పుడు జయంతి వర్ధంతి వల్ల మేము కూడా సంఘటితమై మేము కూడా అందరినీ చైతన్యం చేసి మా ఒక యూనిటీ అనేది కొద్దిగా వీక్ ఉన్నది, దాన్ని స్ట్రెంత్ చేయడానికి కారణమే మా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది. మా జాతికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇదే. ఇప్పుడు ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రాకపోయేటం, మా ఇంట్లలోనే ఫోటో పెట్టుకు చేసుకుంటుండే మా కొరివి కృష్ణస్వామిది. ఇప్పుడు మనం బయటకు తీసుకొచ్చి మా వ్యక్తి ఇతను కూడా సమాజానికి పరిచయం చేసి మా వాళ్ళు కూడా అందరు కూడా ఎడ్యుకేట్ చేసి మేము ఒక స్ట్రెంత్ని తీసుకొచ్చి ఎట్లయినా ఈ వచ్చే ఎలక్షన్స్లలో మా సంఖ్య తగ్గట్టు మేము మా అన్ని పార్టీలలో మేము చేస్తాం. దాంతోపాటు మా ఒక రిజర్వేషన్ ఉంది బీసీడీ నుంచి బీసీఏ, దాన్ని మేము కంపల్సరీ సాధించుకుంటాం ఈ ఎలక్షన్ లోపల. బీసీ సంఘాలు కూడా చాలా ఉన్నాయి, అందరూ బహుజనులు అని చెప్పుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి నాయకుని కాడికి మరి నాకేం కారణం లేదు అనిపిస్తుంది. మీరు చెప్పారా వాళ్ళకు? అందరు చెప్పాము, అందరు వచ్చారు కదా. ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, శోభా గౌడ్ గారు వచ్చారు, మన ప్రెజెంటెడా బీసీ సంఘాల తరఫు నుంచి వచ్చారు. మన ఇప్పుడు అన్న వెంకట్ దాస్ గారు వచ్చారు, మన ఎస్సీ సామాజిక వర్గం ప్రొఫెసర్ వెంకట్ దాస్ గారు. లాంటి వాళ్ళను, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకు కూడా చెప్పాము. మన ఆర్ కృష్ణ గారు కూడా చెప్పాము. తను ఫోన్ చేసి చెప్పారు ఇవాళ పార్లమెంట్లో సెషన్ ఉందని చెప్పి తను వెళ్ళాడు. మార్నింగ్ కూడా తనకి గృహప్రవేశం ఉందని రాకపోయాం. అందరికీ ఆల్మోస్ట్ మేము అన్ని సంఘాలు అందరికీ మేము చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మరి ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుందండి, విజయవంతం అయ్యింది. మీరందరూ కూడా మీడియా మిత్రులు మంచి సహకరించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.